వెల్కమ్ టు నెక్స్ట్ లెవెల్. ఏపీ నుంచి కానీ, తెలంగాణ నుంచి కానీ ఏడబ్ల్యూ ఎగ్జామ్ యాస్పిరెంట్ ఎవరున్నా సరే ఈ వీడియో చివరి వరకు చూడండి. మీకున్న ఎన్నో డౌట్స్‌ని ఈ వీడియో ద్వారా క్లియర్ చేస్తాను. సో, ఫస్ట్ మనకి ఉండే భయం అంటే ఇప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం అని అనుకున్న వాళ్ళు నోటిఫికేషన్ చూసి ఇప్పటివరకు ఏదో జాబ్‌లో చేస్తూ అక్కడ సాటిస్ఫాక్షన్ లేక కొత్త జాబ్‌లో జాయిన్ అవుదాం అనుకున్న వాళ్ళు, ఇప్పుడు నేను స్టార్ట్ చేసి క్రాక్ చేయగలనా అని డౌట్స్ ఉన్నవాళ్ళు అందరికీ ఈ వీడియో ద్వారా మంచి క్లారిటీ వస్తుంది. మీరు చేయగలరా లేదా అనేది ఒక రియలిస్టిక్ వేలో నేను ఆన్సర్ ఇస్తాను. ఇట్ ఈస్ నాట్ జస్ట్ లైక్ అనదర్ వీడియో వేర్ ఐ విల్ గివ్ యూ టాపిక్స్ అంటే టాపిక్ వైస్ స్ట్రాటజీ సెషన్ కూడా మనం చేద్దాము. అందులో డౌట్ లేదు. కానీ ఇదేంటంటే ఐ వాంట్ టు గివ్ యూ ద కాన్ఫిడెన్స్. రియలిస్టిక్‌గా ఇస్తాను. అంటే మీ కాంపిటీటర్స్ చూసి మీరు భయపడాలా? వద్దా? అనే దానికి ఒక రియలిస్టిక్ ఆన్సర్ ఇస్తాను. మీరు ఈ ప్రతి ఎగ్జామ్‌కి ఒకటే స్ట్రాటజీ అనేది ఎప్పుడు పనిచేయదు. ఈ ఎగ్జామ్‌కి ఏం చేయాలనే దాని గురించి కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇప్పటివరకు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే సెషన్ అయిపోయాక మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి. లెట్స్ స్టార్ట్ ద సెషన్. సో, నేను ఒక 20 మినిట్స్ టైం తీసుకుంటా. 20 మినిట్స్‌లో ఐ విల్ గివ్ యూ ద బెస్ట్. ఐ విల్ గివ్ యూ ది బెస్ట్. ఐ మీన్ మీ ప్రిపరేషన్‌కి ఖచ్చితంగా హెల్ప్ అయ్యేలా ఉంటుంది. ద ఫస్ట్ థింగ్ అంటే మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసి 3 మంత్స్‌లో క్రాక్ చేయాలని అనుకున్నారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 3-4 మంత్స్‌లో ఇది రియలిస్టిక్‌గా అంటే ఫస్ట్ మనకుండే భయం ఏంటంటే 4 మంత్స్‌లో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో ఉన్న అన్ని సబ్జెక్ట్స్ చదివేయడమా? ఇంజినీరింగ్‌లో చదవడానికి 4 ఇయర్స్ అయింది. నేను ఇంజినీరింగ్ ఎప్పుడో పూర్తి చేశా. ఇప్పుడు ఒక ఫ్యామిలీ లీడ్ చేస్తున్నా, ఒక జాబ్ చేస్తున్నా. అసలు కోర్ ఇంజినీరింగ్‌నే వదిలేసాను. ఇంకా చదివే ఛాన్స్ ఉందా అసల? నాకు 4 మంత్స్‌లో ఇది ఫీజిబులా కాదా? అంటే ఎంత వరకు ఫీజిబుల్ అనేది నేను రియాలిటీ డిస్కస్ చేస్తాను. దానికంటే ముందు ఫస్ట్ మనకుండే బిగ్గెస్ట్ ఫియర్ ఏంటంటే మన కాంపిటీటర్స్. ఎంతోమంది ఆల్రెడీ కోచింగ్ తీసుకొని 1 ఇయర్‌గా, 2 ఇయర్‌గా దీనికి ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అయ్యి ఫుల్‌గా సిలబస్ కంప్లీట్ చేసి రెడీగా ఉంటారు. ఇప్పుడు వాళ్ళు జస్ట్ రివిజన్ చేస్తూ ఉంటారు. మీరేమో ఈ రోజే స్టార్ట్ చేసి ప్రిపరేషన్ చేద్దామని అనుకుంటారు. మీరు వాళ్ళతో ఎలా కంపీట్ అవ్వగలరు అని మీకు అనిపించొచ్చు కదా! సో, ఆ భయం ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మన అంటే మన మన కంపిటీటర్ ఎప్పుడు వర్క్ చేస్తున్నా సరే మనకో భయం ఉంటుంది. నేను పర్సనల్ ఎగ్జాంపులే చెప్తాను. తప్పేముంది అంటే ఇది కొన్ని కొన్ని ఓపెన్‌గా చెప్పకూడదంటారు. బట్ ఐ విల్ టెల్ యూ. ఇప్పుడు సపోజ్ నేను నెక్స్ట్ లెవెల్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసేటప్పటికి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్లేయర్స్ చాలా మంది ఉన్నారు. ఎడ్‌టెక్ ప్లేయర్స్ ఉన్నారు. మన దగ్గర గేట్ ఇన్‌స్టిట్యూట్స్ ఉన్నాయి. ఏడబ్ల్యూకి సంబంధించిన ఇన్‌స్టిట్యూట్స్ ఉన్నాయి. చాలా ఇన్‌స్టిట్యూట్స్ ఉన్నాయి. సో, వాళ్ళందరూ కాంపిటీటర్స్ ఎప్పుడో ఎన్నో ఇయర్స్ నుంచి ఉన్నారు. నేను ఒక టీచర్‌గా 15 ఇయర్స్‌గా ఉన్నా. ఎంటర్‌ప్రెన్యూర్‌గా అంటే స్టార్ట్ చేసి ఒక ఆర్గనైజేషన్‌గా కొత్తగా స్టార్ట్ చేస్తున్నాను. అప్పుడు నాకు అదే మీకున్న భయం ఉంటుంది గదా! వీళ్ళు ఎప్పటినుంచో ఉన్నారు. వీళ్ళ దగ్గర ఒక టీమ్ ఉంటుంది. వీళ్ళ దగ్గర ఒక మెటీరియల్ అన్నీ రెడీగా ఉంటాయి. నేను ఇప్పుడు కొత్తగా వచ్చి అంటే వాళ్ళ దగ్గర ఒక స్టూడెంట్స్ ఆల్రెడీ ఒక బ్యాంక్ ఉంటుంది. మంచి నంబర్స్ ఉంటాయి. కాంటాక్ట్స్ ఉంటాయి. అన్నీ ఉంటాయి గదా! ఒక సిస్టమ్ ఏర్పడిపోయి ఉంటుంది. నేను కొత్తగా వచ్చిందిలో ఎలా సక్సెస్ అవుతానో అని నాకు భయం ఉంటుంది. కానీ బిలీవ్ ఇన్ మీ ప్రస్తుతం ఏడబ్ల్యూ బ్యాచెస్‌లో నా దగ్గరున్న డేటా ప్రకారం ఆన్‌లైన్‌లో హైయెస్ట్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎవరి దగ్గరున్నారు? మన దగ్గరున్నారు. వితిన్ 3 మంత్స్ ఆఫ్ స్టార్టింగ్ అవర్ ఆర్గనైజేషన్, వితిన్ అనౌన్స్‌మెంట్ ఆఫ్ జస్ట్ 2 వీక్స్ ఆఫ్ అవర్ కోర్స్, ఐ యామ్ ఏబుల్ టు క్రాక్ ఇట్. అదెలా పాసిబుల్ అయింది? ద వే ఐ డెడికేటెడ్‌లీ షోడ్ మై విజన్ టు యూ పీపుల్. ఎవ్రీ సింగిల్ డే ఐ యామ్ హియర్ ఇన్ ద యూట్యూబ్ అండ్ ఐ ఎక్స్‌ప్లెయిన్డ్ వాట్ వి ఆర్. నా దగ్గరున్న క్వాలిటీ ఏంటి? నా దగ్గరున్న ప్రొడక్ట్ ఏంటి? నేను మీకు ఎటువంటి గైడెన్స్ ఇవ్వగలను అనేది నేను 3 నెలలుగా, 4 నెలలుగా ప్రతిరోజు మీ ముందు కనిపించి మీ ట్రస్ట్ గెయిన్ చేయగలిగాను కదా! అట్లాగే నా క్వాలిటీ మీరు అర్థం చేసుకున్నారు. దాన్ని నేను చూపించగలిగాను. ఐ ఫెల్ట్ సమ్ ఇన్నోవేటివ్ వేస్ ఐడెంటిఫైడ్ సమ్ ఇన్నోవేటివ్ వేస్. ఐడెంటిఫైడ్ ద ప్రాబ్లమ్ విత్ ద ఎగ్జిస్టింగ్ ఇన్‌స్టిట్యూట్. ఎగ్జిస్టింగ్ ఇన్‌స్టిట్యూట్స్ దగ్గర ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇవి స్టూడెంట్‌కి ఇబ్బందవుతున్నాయి. దీన్ని మనం ఎలా ఓవర్‌కమ్ చేయొచ్చు అని ఆలోచించి మన ప్రొడక్ట్ లాంచ్ చేసాం. లాంచ్ చేసినప్పుడు వి గాట్ ఎ వెరీ హ్యూజ్ సక్సెస్. అంటే ఇది బియాండ్ ఇమాజినేషన్స్. సో, నౌ ఇప్పుడు స్టూడెంట్సే చెప్పుకుంటున్నారు. కోచింగ్‌కి వెళ్తే మన దగ్గర జాయిన్ అయిన వాళ్ళు వేరే దగ్గర జాయిన్ అయినా సరే, వాళ్ళతో వీళ్ళు మాట్లాడి కూడా సార్ ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ చాలా బాగుందంట కదా సార్ అని తెలుగులో కొంతమంది స్టూడెంట్స్ ఫోన్ చేసి చెప్తుంటే ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఇది ఇప్పుడు నేను నా కోసం ప్రమోట్ చేయడానికి ఈ మాట చెప్పట్లేదు. ఎందుకు చెప్తున్నానంటే ఎవ్రీథింగ్ ఈస్ పాసిబుల్. నేను చేయగలిగితే నేను ఎప్పుడో ఒకటి నమ్ముతాను. నేను చేయగలిగితే మీరు చేయగలరు కదా! నేను నాలో మిమ్మల్ని చూసుకుంటా. రైట్. సో, నేను ఒక టైర్ 3 కాలేజ్ నుంచి ఐఐటీకి వెళ్ళాననుకోండి. మీరు వెళ్ళగలరు కదా! అట్లాగే ఆలోచిస్తా. సో, ఇప్పుడు నేను ఒక ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కాంపిటీషన్ నుంచి నేను కష్టపడొచ్చి సాధించాను గదా! మీరెందుకు సాధించలేరు? ఖచ్చితంగా అదర్ యాస్పిరెంట్స్‌తో పోలిస్తే మీరు ఇప్పటి నుంచి హార్డ్ వర్క్ ఇవ్వండి. ఖచ్చితంగా పాసిబిలిటీ ఉంటుంది. మీరు కాంపిటీటర్స్ గురించి ఆలోచిస్తే ఎప్పుడు భయం మిగులుతుంది తప్ప మనం ఏం సాధించలేం. సో, కాంపిటీటర్స్ అందరి గురించి వదిలేయండి. మీరు మీ బెస్ట్ ఇవ్వండి. మీరు మీ బెస్ట్ ఇచ్చిన రోజు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. మనం ఎక్స్‌ట్రాలు ఆలోచించొద్దు. ఇప్పుడు నేను
చెప్తున్నాను యూట్యూబ్‌లో నేను రోజు వీడియో చేస్తా ఉంటాను. అదర్స్ చేసే వీడియోస్ ఏంటనేది చూస్తా ఉంటాను. ఇప్పుడు వాళ్ళ వీడియోస్ చూసేసి నేను భయపడిపోయి వాళ్ళు చేస్తున్న ఇప్పుడు యూట్యూబ్‌లో ఫోమో ఉంటుంది. నేనెప్పుడు అది ఫాలో అవ్వను. ఒకరొక వీడియో చేశారనుకోండి, మనం 60 మార్క్స్ హౌ టు గెట్ ఇట్ అని ఒక వీడియో చేసామనుకోండి, ప్రతి ఒక్కరు అదే వీడియో చేస్తారు. ఐఐటీ మద్రాస్ నుంచి ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు అనంగానే ప్రతి ఒక్కరు అదే వీడియో చేస్తారు. సో, నేను ఆ ఫోమోని ఎప్పుడు ఫాలో కాను. ఎవరు ఏ వీడియో చేసినా I have my audience. I have my style of teaching which people likes. I should stick to that only. ప్రతి ఒక్కరు చేసేదే నేను చేస్తే నా దగ్గరకు ఎందుకొస్తారు మీరు? కదా! అట్లాగే మీ ప్రిపరేషన్‌లో కూడా మీ కాంపిటీటర్ ఏదో చేసేస్తున్నాడు. వాడు ఆ ఇన్‌స్టిట్యూట్‌కెళ్ళిపోయాడు. వాడు ఈ మెటీరియల్ తీసేసుకున్నాడు. వాడు ఇంకేదో బిట్స్ చేసేస్తున్నాడు. మీరు చేయలేకపోతున్నారు. ఇవన్నీ వదిలేకండి. మీతో మీకే పోటీ. ఇంకెవరితోని పోటీ లేదు. యూ షుడ్ గివ్ యువర్ బెస్ట్ కంపేర్డ్ టు యువర్ యెస్టర్‌డే. నేను నాతోనే పోటీ పడతాను. నేను నా ఇన్‌స్టిట్యూట్‌ని ఎంత బెస్ట్ చేయొచ్చు, నా స్టూడెంట్‌కి ఎంత క్వాలిటీ ఇవ్వచ్చు నేను ఎలా కష్టపడతానో, మీరు కూడా అదే విధంగా మీ బెస్ట్ ఎలా ఇవ్వగలరు? హౌ కెన్ యూ గివ్ యువర్ బెస్ట్ అనేది ఆలోచించండి. ఇంకేమీ ఆలోచించొద్దు. ఈ ఎక్స్‌టర్నల్ ఫ్యాక్టర్స్ అనేవి మనలో ఫియర్ క్రియేట్ చేసి మన ప్రిపరేషన్‌ని కిల్ చేస్తాయి తప్ప సక్సెస్‌కి వైపు తీసుకెళ్ళలేవు. అందుకని ఐ విల్ సజెస్ట్ యూ ఇఫ్ యూ వాంట్ టు సక్సీడ్ బి పాజిటివ్. హార్డ్‌లీ మనం ఏం చేస్తాం? ఈ 3 మంత్స్ కష్టపడి చదువుతాం. వస్తుంది ఖచ్చితంగా. రాలేకపోయినా మీరేమైనా లూజ్ అవుతారా? మీరు మీరు ప్రిపేర్ అయింది 100 జాబుల్లో హెల్ప్ అవుతుంది. మీరు చేస్తున్న ఎగ్జిస్టింగ్ జాబ్‌లోనే పని చేయొచ్చు. మీరు కోర్ సెక్టార్‌లో పని చేస్తున్నా, టీచింగ్‌లో పని చేస్తున్నా, లేదా మీరు ఒక్కసారి సబ్జెక్ట్ చేసుకుంటే రేపొద్దున ఇంకో నోటిఫికేషన్ వస్తే దానికి కూడా మీ ప్రిపరేషన్ హెల్ప్ అవుతుంది కదా! సో, ఎందుకు ఆలోచిస్తారు? ఇప్పుడు చదవచ్చా లేదా? వస్తుందా లేదా? ఫస్ట్ ఎప్పుడు సరే మనకు వస్తుందా లేదా అని ఆలోచించి మీ ప్రిపరేషన్ ఎప్పుడూ సాధించొద్దు. సక్సెస్ అవుతామా లేదా అని కాదు. మీరు కష్టపడగలరా లేదా? అదొక్కటే ఆలోచించండి. If you're able to work hard, join, start your preparation. If you're not able to work hard, if you are always worried about your success, ఎప్పుడు సక్సెస్ అవుతానా లేదా అని అంటే మీ ఆలోచన ప్రతిరోజు సక్సెస్ మీదే ఉంటుంది. బిలీవ్ ఇన్ మీ ఒక్కటి మాత్రమే చేయండి. అది చేసిన వాళ్ళే సక్సెస్ అవుతారు. కన్సిస్టెన్సీ. నేను యూట్యూబ్‌లో ప్రతిరోజు వచ్చి క్లాస్ చెప్తే నా ఛానెల్ అన్ని ఛానెల్ కంటే టాప్ ఉంటుంది. అదే నేను వారానికి ఒకసారి వచ్చి మీకు హాయ్ చెప్పి బద్ధకంగా ఫీల్ అయ్యి ఏదో ఒకసారి చిన్న చిన్న షార్ట్స్ చేసి వదిలేసాననుకోండి నేను ఎప్పటికీ సక్సెస్ కాలేను. So believe in me. That is the reason. That is the sportive spirit I will take. I will show my consistency. Whether it is in the classes, whether it is in the YouTube, కన్సిస్టెంట్స్‌గా ఉన్నవాడు ఏ రోజైనా సక్సెస్ అవుతాడు. మీరు టాలెంటెడ్ అవ్వచ్చు, ఎప్పుడో స్టార్ట్ చేయొచ్చు. ఇట్ డజంట్ మ్యాటర్. ఇఫ్ యూ ఆర్ కన్సిస్టెంట్ ఫర్ దీస్ 3, 4 మంత్స్ యూ విల్ సక్సీడ్. మిగతా వాళ్ళతో మనకి సంబంధం లేదు. మనం కన్సిస్టెంట్‌గా ఉంటే మనం సక్సెస్ అవుతాము. ఈ ఈ ఈ రూల్ ఫాలో అవ్వండి. ప్రపంచంలో ఎవడు సక్సెస్ అయినా వాడు కన్సిస్టెంట్‌గా ఉన్నాడనే అర్థం. ఎంతమంది ప్రిపేర్ అవుతున్నా అందులో చాలా మంది కన్సిస్టెంట్‌గా ఉండరు. మీరు ఈ ఒక్క హర్డిల్ దాటండి ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. సో, దట్ ఈస్ ద స్ట్రాంగెస్ట్ బిలీఫ్. నేను యూట్యూబ్‌లో ఎన్ని వీడియోస్ చూసినా, ఏం చూసినా నేనైతే రోజు కంటెంట్ ఇవ్వగలను నా స్టూడెంట్‌కి. అట్లా ఎవ్వరు ఇవ్వలేరని నాకు నమ్మకం. ఎందుకంటే యూట్యూబ్‌లో ప్రతిరోజు కంటెంట్ చేయడం అంత ఈజీ కాదు. ఆ హర్డిల్ దాటి చేయడం ఐ నో ఐ మాస్టర్డ్ ఇన్ దట్. సేమ్ థింగ్ మా స్టూడెంట్స్ కూడా చెప్తాను. ప్రతిరోజు చదవడం అంత కష్టం అంత ఈజీ కాదు. అది కొంతమంది మాత్రమే పాసిబిలిటీ. ఆ పాసిబిలిటీలో మీరుండండి. ఒక్క 1 మినిట్ టైమ్ ఇవ్వండి. ఓకే. సో, ఇప్పుడు చూడండి. సో, ఒక థింగ్ ఏంటంటే మనం మిగతావన్నీ మర్చిపోండి. చూడండి ఇక్కడ నేను చెప్పే పాయింట్ ఇది. కన్సిస్టెన్సీ ఆల్‌వేస్ విన్. నేను ఇక్కడున్న పాయింట్స్ చదవలేదు టు బి ఫ్రాంక్. కానీ నేను చెప్పిన పాయింట్స్, ఇక్కడున్న పాయింట్స్ ఒకటే. ఫియర్ ఈస్ యువర్ డిస్ట్రాక్షన్. మీరు భయపడితే మీరు డిస్ట్రాక్ట్ అవుతారు తప్ప దానివల్ల 1% కూడా మీకు ఉపయోగం లేదు. బిలీవ్ ఇన్ మీ. మీరు బెస్ట్ నేర్చుకుంటున్నారు. నేర్చుకోవడం ఎంజాయ్ చేయండి. ఈ 3, 4 మంత్స్ ప్రిపేర్ అవుతే ఈ 3, 4 మంత్స్ తర్వాత ఎన్ని ఎగ్జామ్స్ వస్తాయి అన్ని ఎగ్జామ్స్‌కి మీరు రెడీగా ఉన్నట్టే. ప్లీజ్ లిసన్ టు మీ. స్టార్ట్ ఈస్ ఎ వెరీ బిగ్గెస్ట్ అంటే స్టార్ట్ చేయడమే బిగ్గెస్ట్ అసెట్‌లా ఫీల్ అవ్వండి. ఓకే. సో, యూ నీడ్ నాట్ వరీ అబౌట్ అదర్స్ హూ ఆర్ ప్రిపేరింగ్ ఎన్ని పోస్ట్‌లున్నాయి. ఎక్స్‌టర్నల్ ఫ్యాక్టర్స్ మీ చేతిలో కంట్రోల్ లేని ఫ్యాక్టర్స్ గురించి మీరు ఏ రోజైతే ఆలోచిస్తారో ఆ రోజు మీ ప్రిపరేషన్ కిల్ అయిపోతుంది. ఇది మీరు ఏపీడబ్ల్యూ ప్రిపేర్ అవుతున్నా, టీజీడబ్ల్యూ ప్రిపేర్ అవుతున్నా, దేనికి ప్రిపేర్ అవుతున్నా, గేట్‌కి ప్రిపేర్ అవుతున్నా సరే ఇట్ ఈస్ హైలీ అప్లికబుల్ అన్‌డౌటెడ్‌లీ. సో, లెట్స్ మూవ్ గైస్. ఇప్పుడు వన్ థింగ్ యూ షుడ్ అండర్‌స్టాండ్. మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా సరే మనకు ఖచ్చితంగా తెలియాల్సింది ఏంటంటే నో యువర్ ఎగ్జామినర్. అంటే ఎవరు మీ ఎగ్జామినర్? అంటే ఇక్కడ ఎగ్జామినర్ అంటే పేపర్ ఎవరిస్తున్నారో తెలుసుకోమని కాదు. మీరు తెలుసుకోవాల్సిందేంటంటే మీరు ఏ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవుతుంటే దాని ప్రకారం మీ స్ట్రాటజీ చేంజ్ చేసుకోవాలి. గేట్‌కి ప్రిపేర్ అవుతున్నప్పుడు కావాల్సిన డెప్త్ ఇక్కడ అవసరం లేదు. ఇక్కడ మేబీ పైన చదివినా సరే పాసిబిలిటీ వస్తుంది. కానీ ఎండ్ ఆఫ్ ది డే ఇక్కడ
ఒక 60 మార్క్స్ 70 మార్క్స్ వచ్చి మీరు ఆగిపోతే ఎటువంటి యూజ్ లేదు. గేట్లో అనుకోండి మీకు ర్యాంక్ వస్తే, స్కోర్ వస్తే ఎన్ నెంబర్ ఆఫ్ యూనివర్సిటీస్‌లో ఏదో చోట మీరు సెలెక్ట్ అవుతారు. ఇక్కడ అట్లా కాదు కదా! మీరు జాబ్ రావాలి ఖచ్చితంగా. అంటే ఇక్కడైనా సరే మీరు డెప్త్ గురించి మర్చిపోయినా సబ్జెక్ట్ అయితే బాగా నేర్చుకోవాలి. క్వెషన్స్, లెవెల్ ఆఫ్ క్వెషన్స్ అయితే ఒక లేయర్ లెవెల్‌లోనే ఉంటాయి కాబట్టి అకార్డింగ్‌లీ యూ షుడ్ ఇన్వెస్ట్ నంబర్ ఆఫ్ అవర్స్ ఆన్ ఎ పర్టిక్యులర్ సబ్జెక్ట్. అంటే ఎప్పుడైనా సరే ఎగ్జామినర్‌కి రిక్వైర్మెంట్ అర్థం చేసుకొని ప్రిపేర్ అయితే ఆ పర్టిక్యులర్ కైండ్ ఆఫ్ బిట్స్ మీరు ఎక్కువ చేయగలిగితే యూ విల్ డెఫినైట్‌లీ సక్సీడ్. అండర్‌స్టాండ్? అదే గేట్‌లో అనుకోండి ఇన్ డెప్త్‌కెళ్ళాలి. ప్రతి సబ్జెక్ట్‌లోని ఆ పర్టిక్యులర్ క్వెషన్స్ ఎక్కువ చేసి, ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. ఇక్కడ అంత మ్యాథమెటికల్‌గా క్వెషన్స్ కాకపోయినా సబ్జెక్ట్ బాగా అర్థం చేసుకోండి థియరీ. ఆ తర్వాత ఆ టైప్ ఆఫ్ క్వెషన్స్, ఆ లెవెల్ ఆఫ్ క్వెషన్స్ సీఎస్‌సిలో కానీ, ఏపీపీఎస్‌సిలో కానీ, టీజీపీఎస్‌సిలో కానీ, ప్రీవియస్‌గా వచ్చిన ఏడబ్ల్యూ క్వెషన్స్ అన్నీ చేసుకోగలిగితే యూ విల్ బి సక్సీడెడ్ ఫర్ ష్యూర్. ఓకే. సో లెట్స్ మూవ్. ఇక్కడ బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే 150 మార్క్స్ ఒకవేళ టీజీపీఎస్‌సి అయితే ఏపీ వాళ్ళకి ఇంకా దేర్ ఇస్ నో జీఎస్ యాస్ ఆఫ్ నౌ. బిగ్గెస్ట్ హర్డిల్ ఏంటంటే 150 మార్క్స్. దీనికి మీరు ఏం చేయొచ్చంటే ఏదన్నా కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ అంటే జనరల్ స్టడీస్‌కి సంబంధించిన కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌కెళ్ళి వాళ్ళ మెటీరియల్ ప్రింటెడ్ క్లాస్ రూమ్ నోట్సెస్ ఉంటాయి గదా! అవి తెచ్చుకొని చదువుకోవచ్చు. ఒక బెస్ట్ స్ట్రాటజీ అవుతుంది. లేదా మన దగ్గర ఎలాంటి రిసోర్సెస్ అవైలబుల్ ఉన్నాయో కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. డోంట్ వరీ అబౌట్ ఇట్. ఓకే. సో, ఇప్పుడు యూ షుడ్ ఫార్మ్ యువర్ ఫౌండేషన్ ప్రాపర్‌లీ. ఎప్పుడైనా సరే ఫౌండేషన్ లేని ఒక బిల్డింగ్ ఎప్పటికీ నిలబడదు. అదే విధంగా పైన ఎంత అందంగా కట్టిన ఫౌండేషన్ సరిగ్గా లేకపోతే ఏమవుతుంది? అట్లాగే మీ ప్రిపరేషన్ 3 ½ 4 మంత్స్‌లో ఎలా పాసిబులో నేను డే వైస్ షెడ్యూల్‌తో సరే ప్రూవ్ చేస్తాను. వెయిట్ చేయండి. కానీ ఇక్కడ చూడండి, ఫౌండేషన్‌కి మాత్రం కొంచెం ఎక్కువ టైం పెట్టండి. ఫౌండేషన్ అంటే ఏంటి సార్ అంటే, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌కి ఫౌండేషనల్ సబ్జెక్ట్ ఏంటి? నెట్వర్క్ అనాలిసిస్. దట్ ఈస్ ద రీజన్ ఐ టీచ్ నెట్వర్క్ అనాలిసిస్. నెట్వర్క్ అనాలిసిస్ అనేది ఫౌండేషన్. దాని మీద ఒక 1 వీక్, 2 వీక్స్ మీరు స్పెండ్ చేసిన తర్వాత మీకసల 1% కూడా భయం ఉండదు. మనకు సబ్జెక్ట్ నేర్చుకుంటున్నామని అర్థమైపోతుంది. అది అర్థమైపోయిన తర్వాత అన్ని సబ్జెక్ట్స్ ఈజీగా అర్థమవుతుంది. మీ కెరియర్‌లో ఆల్రెడీ చాలా రోజులు గ్యాప్ వచ్చి ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నప్పుడు ఫస్ట్ ఫండమెంటల్ సబ్జెక్ట్ బాగా నేర్చుకోవాలి. అప్పుడే యూ విల్ బి ఏబుల్ టు సక్సీడ్ ఫర్ ష్యూర్. ఓకే. సో, ప్లీజ్ కీప్ దిస్ ఇన్ యువర్ మైండ్. ఆ తర్వాత ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ యూ కెన్ గో ఆన్ విత్ ఇట్. అండ్ నేను 3.5 మంత్స్‌లో మీరు మొత్తం సిలబస్ కంప్లీట్ చేసేలాగా ఒక టైమ్ టేబుల్ డిజైన్ చేశాను. ఆ టైమ్ టేబుల్ మీకు ప్రెజెంట్ చేస్తాను ఇప్పుడు. ఓకే. సో, ఫ్యూ మోర్ థింగ్స్ ఐ వాంట్ టు సే ఏంటంటే, ఖచ్చితంగా మీరు రివిజన్ చేయాలి. మీరు వాస్ట్ సిలబస్ 3 ½ మంత్స్‌లో చదువుతున్నప్పుడు మీరు రివిజన్ పీరియాడికల్‌గా చేయాలి. ఎగ్జామ్స్ పీరియాడికల్‌గా ఇవ్వాలి. అప్పుడే మీరు సక్సెస్ అవుతారు. యాక్చువల్‌గా నేను ప్రాపర్ స్ట్రాటజీ సెషన్ రేపు, ఎల్లుండి మన టీమ్ అంతా కలిసి వచ్చి మీకు టాపిక్ వైస్ ఏ టాపిక్స్ ఇంపార్టెంట్, ఏ టాపిక్స్ ఏం చేయాలి అది కూడా మనం డిస్కస్ చేద్దాం. కానీ ఇప్పుడు జనరలైజ్డ్ సెషన్ అంటే మీ మెంటల్ అవేర్‌నెస్‌గా మిమ్మల్ని ప్రిపేర్ చేయడానికి ఈ సెషన్ చేస్తున్నాను. మెంటల్‌గా మనం ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే ముందు ఉండే ఫియర్‌ని పోగొట్టడానికి మాత్రమే ఈ సెషన్. ఓకేనా? టెక్నికల్ పాయింట్స్ కూడా మనం డిస్కస్ చేద్దాం. ఓకే. సో, ఆ 4 మంత్స్‌ని డివైడ్ చేసుకోండి. ఫస్ట్ 15 డేస్‌లో నేను బేసిక్ స్ట్రాంగ్ అవుతాను. నెక్స్ట్ 2 మంత్స్‌లో 2 ½ మంత్స్‌లో సబ్జెక్ట్ నేర్చుకుంటాను. లాస్ట్ 15 డేస్ ఆర్ 1 మంత్‌లో నేను 15 డేస్ అట్‌లీస్ట్ రివిజన్ చేసి ఎగ్జామ్స్ బాగా రాస్తాను అని మీరు పెట్టుకుంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. కీప్ దిస్ పాయింట్ ఇన్ యువర్ మైండ్. ఓకే. సో, సీ హియర్. మీరు జాబ్ చేస్తున్నట్టయితే మీరు ఎన్ని లీవ్స్ పెట్టాలో అన్ని లీవ్స్ పెట్టేసుకోండి. సరే ఇప్పుడు మీరు మీ ఎగ్జామ్ మీ టీజీపీఎస్సీ అయితే నోటిఫికేషన్ వచ్చేసింది కాబట్టి మీకున్న టైంలో ఎంత లీవ్ కావాలో పెట్టుకోండి. ఏపీ జెన్‌కో, ట్రాన్స్‌కో స్టూడెంట్స్ అయితే నోటిఫికేషన్ వచ్చే వరకు ఆగండి. ఆ తర్వాత లీవ్స్ పెట్టుకోండి. జాబ్స్ చేస్తున్న వాళ్ళు ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సింది ఏంటంటే సండే మీకు హాలిడే కాదు. సండే ఈస్ ద డే వేర్ యూ కెన్ లెర్న్ మోర్. మీరు ఒక ఫ్యామిలీ వుమెన్ అయ్యి ఇంట్లో పనులు చూసుకుంటూ అంటే ఫ్యామిలీని లీడ్ చేస్తూ చదువుతున్నప్పుడు డైలీ ఫైండ్ యువర్ సెల్ఫ్ సమ్ సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ టైమ్. ఎవ్రీ డే యూ షుడ్ గివ్ దట్ మచ్ అమౌంట్ ఆఫ్ టైమ్. ప్రతిరోజు ఇన్ని నంబర్ ఆఫ్ అవర్స్ నా ప్రిపరేషన్‌కి ఇస్తాను అని ఫిక్స్ అయిన వాడే సక్సెస్ అవుతాడు. అది ఎవరైనా బాయ్ అవ్వచ్చు, గర్ల్ అవ్వచ్చు, ఎనీ కేస్ మెన్ అయినా, వుమెన్ అయినా ఇన్ ఎనీ కేస్ ప్రతిరోజు సమ్ ఎక్స్ నంబర్ ఆఫ్ అవర్స్ ఇచ్చిన తర్వాతే నేను పడుకుంటాను అని కన్ఫర్మ్‌గా మీ మైండ్‌లో పెట్టుకోండి. మీరు సక్సెస్ అవ్వకపోతే అడగండి. సో, సండేస్ హాలిడేస్ ఎప్పుడొచ్చినా మీరు ఎన్ని లీవ్స్ పెట్టగలరో అన్ని పెట్టుకొని, ఆ టైమ్ అంతా మీ ప్రిపరేషన్‌కి యూజ్ చేసుకుంటే ఇట్ ఈస్ డెఫినైట్‌లీ పాసిబుల్. ఇయన్నీ చేసిన తర్వాత ఇది ఒక్క ఎగ్జామ్‌కే మీ ప్రిపరేషన్ కన్‌ఫైన్ అయి పెట్టుకోకండి. ఈ ప్రిపరేషన్ ఎన్ నంబర్ ఆఫ్ ఎగ్జామ్స్‌లో మీకు హెల్ప్ అవుతుంది. సో, ప్లీజ్ అండర్‌స్టాండ్ థట్. ఓకే. సో, ఎవ్రీ డే మెజర్ చేసుకోవాలి. ప్రతిరోజు మీరు పడుకునే ముందు ఒక్క క్వెషన్ మిమ్మల్ని మీరు వేసుకోండి. ఈ రోజు టార్గెట్ నేను ఫినిష్ చేశానా లేదా? టార్గెట్ అంటే ఏం లేదు. సమ్ ఎక్స్ నంబర్ ఆఫ్ అవర్స్ ప్రిపేర్ అవ్వాలని పెట్టుకోండి. ఆ ఎక్స్ ఫినిష్ అయితేనే పడుకుంటానని రూల్ పెట్టుకోండి. అప్పుడు మీరు మధ్యలో ఫ్రెండ్స్ వచ్చి మూవీస్‌కి వెళ్ళినా, ఏం వెళ్ళినా సరే ఈ పనయ్యాక నేను ఇప్పుడు చూడండి ఈరోజు ఈ రికార్డింగ్ ఎప్పుడు చేస్తున్నాను?
11 అయింది. నాకు మార్నింగ్ నుంచి ఎన్ని వర్క్స్ ఉన్నా నేను ఈరోజు నా టార్గెట్ ఏంటంటే ఈ వీడియో రిలీజ్ చేసి నేను పడుకోవాలి. సో, అండర్ ఎనీ కేస్ ఈరోజు మూవీ రిలీజ్ ఉండొచ్చు, ఫ్రెండ్స్ బయటికి తీసుకెళ్ళొచ్చు, ఏదైనా జరగొచ్చు. నేను ఈ వీడియో అయ్యాకనే పడుకుంటా. ద సేమ్ కన్సిస్టెన్సీ యూ షుడ్ మెయింటైన్ ఇన్ యువర్ ప్రిపరేషన్. ఏదైనా జరగొచ్చు. మీ ప్రిపరేషన్ టార్గెట్ డైలీ ఫినిష్ అయిన తర్వాతే యూ షుడ్ బి ఏబుల్ టు స్లీప్. దట్ యూ షుడ్ కీప్ ఇట్ ఇన్ యువర్ మైండ్. ప్లీజ్ కీప్ ఇట్ ఇన్ యువర్ మైండ్. 3-4 మంత్స్ విగరస్‌గా చదవండి. ఎగ్జామ్ దగ్గరలో ఉంది. హెల్త్ మెయింటైన్ చేస్తూ, ప్రాపర్ స్లీప్ మెయింటైన్ చేస్తూ గివ్ యువర్ బెస్ట్. నాట్ ఈవెన్ లెస్ దాన్ 1% ఆఫ్ వాట్ యూ కెన్ గివ్. అంటే మీరు మీ బెస్ట్ ఎంత ఇవ్వగలరో అంతా ఇచ్చేయండి. నాట్ 5 మినిట్స్ ఆఫ్ లేజీనెస్ అనేది 1% కూడా మన బాడీలో ఉండకూడదు. యూ షుడ్ ఇఫ్ యూ ఆర్ స్ట్రగలింగ్ టు స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ యూ ఆర్ లూజింగ్. ఎప్పుడైతే ఒక 5 మినిట్స్ ఆగి చదువుదాం అనే మైండ్‌లో థాట్ రాగానే అక్కడి నుంచి లేచి వెళ్ళిపోండి. చదవడం స్టార్ట్ చేసేయండి. ఆ 5 మినిట్స్ 1 అవర్ అయిపోతుంది కాబట్టి. సో లిజన్ హియర్. ఇప్పుడు మన బ్యాచ్ గురించి మాట్లాడుతున్నాను. వీఆర్ లాంచింగ్ అల్టిమేట్ బ్యాచ్ అని ఎందుకు చెప్తున్నానంటే ది బెస్ట్ ఫ్యాకల్టీ వీ హ్యావ్ అండ్ ఆల్ అవర్ ఫ్యాకల్టీ టీమ్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ గివింగ్ ద బెస్ట్ క్వాలిటీ. మేమందరం ఒక టీమ్గా ఫామ్ అయ్యి ఎలక్ట్రికల్ కోర్ ఫ్యాకల్టీ ద బెస్ట్ ఫ్యాకల్టీ మనకి ఒక టీమ్గా ఫామ్ అయ్యి ఇక్కడ క్వాలిటీ వైజ్ 1% కూడా కాంప్రమైజ్ కాకూడదని డిసైడ్ అయ్యే ఈ కోర్సెస్ లాంచ్ చేస్తున్నాం. ఆల్రెడీ ఏపీ ఏడబ్ల్యూలో మన దగ్గర కోచింగ్ తీసుకుంటున్న ఏ ఒక్క స్టూడెంట్ అయినా మీకు తెలిస్తే వాళ్ళని అడగండి. క్వాలిటీ ఆఫ్ కంటెంట్లో కానీ వాళ్ళకి మనం ఇచ్చే సపోర్ట్ రెగరస్‌గా 24/7 వాళ్ళకి ఎటువంటి ఇష్యూ ఉన్నా ఇమీడియట్‌గా హెల్ప్ చేస్తూ మనం ఇచ్చే సపోర్ట్ కానీ దానికి సంబంధించి ఆల్రెడీ మన దగ్గర బ్యాచ్ అటెండ్ అవుతున్న స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. వాళ్ళకి తెలుస్తది. సో జస్ట్ ఆస్క్ దెమ్. ఇఫ్ యూ ఫీల్ దే ఆర్ సాటిస్ఫైడ్ దెన్ ఓన్లీ యూ జాయిన్. మీరు నా దగ్గరే కాదు ఏ ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అవ్వాలన్నా ఆ ఇన్‌స్టిట్యూట్‌లో ఆల్రెడీ చదివిన స్టూడెంట్స్‌తో మాట్లాడండి. అండ్ యూ లిసన్ టు మీ. ఆన్‌లైన్‌లో I have the best experience because I worked in a startup like Unacademy. జీరో లెవెల్‌లో ఉన్నప్పుడు, జీరో లెవెల్ అంటే వాళ్ళకి గేట్ అనేది అంతగా లేనప్పుడు కూడా వాళ్ళ దగ్గర వర్క్ చేసి ఐ లెర్న్డ్ హౌ టు లాంచ్ ఏ ప్రొడక్ట్, మేక్ ఏ బెస్ట్ ప్రొడక్ట్ ఫర్ ద స్టూడెంట్స్. అవన్నీ ఆన్‌లైన్ పరంగా స్టార్టెడ్ ఫ్రమ్ పెన్ టాబ్ టీచింగ్ టు డిజిటల్ బోర్డ్ టీచింగ్ ఎనీథింగ్. ఆన్‌లైన్‌లో స్టూడెంట్‌కి కన్వీనియంట్‌గా ఎలా చేయొచ్చు ప్రిపరేషన్, స్లైడ్స్ ముందుగా చేసుకుంటే ఏంటి అడ్వాంటేజ్, అండ్ క్లాస్ ఎలా చెప్తే బాగుంటుంది, ఇవన్నీ బిలీవ్ ఇన్ మీ. తెలుగులో మన ఎలక్ట్రికల్‌కి సంబంధించి గానీ, ఈసీకి సంబంధించి నోబడీ నోస్ బెటర్ దాన్ మీ. యూ జస్ట్ చెక్ యూట్యూబ్‌లో నాకున్న వీడియోస్ కంటెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ ఆల్ అదర్ థింగ్స్ నోబడీ ఎల్స్ హ్యావ్. ఐ వర్క్డ్ ఇన్ దోస్ మెనీ నంబర్ ఆఫ్ ప్లాట్‌ఫార్మ్స్ కాబట్టి ఐ డిజైన్డ్ ద కోర్స్ ఇన్ ఎ బెస్ట్ పాసిబుల్ వే. క్లాస్ టైమింగ్స్ దగ్గర నుంచి ఎవ్రీ సింగిల్ పాయింట్‌లో వీ హావ్ టేకెన్ ద కేర్. అండ్ వీఆర్ లాంచింగ్ ద న్యూ బ్యాచ్ ఫ్రమ్ 8th June. అండ్ ఫర్ TGPSC, we are the only one who are giving technical part plus జనరల్ స్టడీస్. రేపొద్దున మీరు పాలిటెక్నిక్ లెక్చరర్స్ ప్రిపేర్ అవ్వాలన్నా, ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలన్నా ఈ 2 కలిపి ప్రిపేర్ అవ్వచ్చు మన దగ్గర అయితే. అండ్ వీఆర్ గివింగ్ ఇట్ ఫర్ ఫ్రీ. జనరల్ స్టడీస్‌కి మనం ఎక్స్‌ట్రాగా 5,000, 6,000 చార్జ్ చేయట్లేదు. జస్ట్ చూడండి 22,000 ఈస్ ద ఫీ. యూ టేక్ 50% ఆఫ్ పేడే 50 కోడ్ అప్లై చేస్తే మీకు 11,000కే జనరల్ స్టడీస్ వస్తుంది, టెక్నికల్ కూడా వస్తుంది. ఓకే. మనం పెట్టే ప్రైసెస్ కానీ, ఆఫర్స్ కానీ అదర్స్‌కి చాలా ఇబ్బందిగా, బాధగా ఉండొచ్చు. బట్ సీ హియర్ దిస్ ఈస్ ఎ స్టూడెంట్ సెంట్రిక్ ప్లాట్‌ఫార్మ్ అండ్ ఐ ఆల్వేస్ బిలీవ్ లోయెస్ట్ ప్రైస్ అండ్ గివ్ ఇట్ టు మోర్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ వితౌట్ కాంప్రమైజింగ్ క్వాలిటీ. బయట 50,000 తీసుకోవచ్చు, 1,00,000 తీసుకోవచ్చు. వాళ్ళు ఇచ్చే క్వాలిటీకి డబుల్ క్వాలిటీ మన దగ్గర ఉంటుంది. క్వాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ we don't compromise. And price point of view, my always only concern is it should be affordable for every single student. That's it. ఓకే. సో మీరు ఆల్రెడీ ఎక్కడైనా కోచింగ్ తీసేసుకొని ఉంటే మీరు ఆ ఇన్వాయిస్ నాకు చూపించండి. దీని మీద కొంచెం ఎక్స్ట్రా డిస్కౌంట్ ఇస్తాను. ఎందుకంటే మీరు ఆల్రెడీ కొంచెం ఖర్చు పెట్టి బాధపడుతున్నారు. అక్కడ ఏదో ఇబ్బంది పడి ఉన్నారు. ఇప్పుడు మన దగ్గరికి మళ్ళీ వచ్చి చదవాలనుకుంటున్నప్పుడు మీరు యూ కెన్ బ్రింగ్ దట్ ఇన్వాయిస్ అండ్ షో ఇట్ టు మీ. ఐ విల్ టాక్ టు మై టీమ్ అండ్ ఐ విల్ గివ్ యూ ఏ లిటిల్ మోర్ డిస్కౌంట్ దాన్ దిస్. ఓకే. సో ఆల్రెడీ దిస్ ఇస్ ఎ ప్రైస్. మరి ఇక్కడ జనరల్ స్టడీస్ ఎవరు చెప్తారు సార్ అంటే, listen here, we are having a tie up with Rupa IAS Academy. You know, for general studies they are the best, they are the best. ఓకే. సో వీళ్ళతో మనకి టైఅప్ అయింది. మనకి ఇప్పుడు ఈ కోర్స్ ఎవరు తీసుకున్నాం వాళ్ళకి మనం 6 మంత్స్ మొబైల్లో రికార్డెడ్ జనరల్ స్టడీస్ కోర్స్ యాక్సెస్ ఫ్రీగా ఇస్తాం. దీంట్లో నోట్స్ మీరే రాసుకోవాలి. లేదంటే వాళ్ళ ఇన్స్టిట్యూట్ దగ్గర పీడిఎఫ్ క్లాస్ రూమ్ నోట్స్ ప్రింట్అవుట్స్ దొరుకుతాయి, అదన్నా మీరు తీసుకోవచ్చు. టెస్ట్ సిరీస్ మనం దీంట్లో ఫ్రీగా ఇస్తాం. దీంతో పాటు రివిజన్ అని చెప్పి ఒక క్యాప్సూల్ కోర్స్ కూడా వాళ్ళు లాంచ్ చేస్తున్నారు. దానికి కూడా మీకు యాక్సెస్ ఇస్తారు. సో 6 మంత్స్ తర్వాత మీరు 1 ఇయర్ ఎక్స్టెండ్ చేసుకోవాలంటే సమ్ నామినల్ ఫీజ్ కనెక్ట్ చేసి దీనికి ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. బట్ టెక్నికల్‌కి మాత్రం మీకు 1 ఇయర్ యాక్సెస్ ఉంటుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఏం వరీ అవ్వాల్సిన పని లేదు.
నా నంబర్కి కాంటాక్ట్ చేయండి 9705861166. ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఎనీ డౌట్స్ రిగార్డింగ్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా నేను టీజీపీఎస్సికి సంబంధించిన లింక్ ప్రొవైడ్ చేస్తాను. దిస్ విల్ బి ద బెస్ట్ బ్యాచ్. యూ ఫీల్ బ్లెస్డ్ ఆఫ్టర్ జాయినింగ్ హియర్ ఫర్ షూర్. సో లిజన్ హియర్, పేడే 50 కోడ్ అప్లై చేసుకుంటే 50% ఆఫర్ వస్తుంది. అట్లాగే మన ఏపీ ఏడబ్ల్యూ కూడా పవర్ సిస్టమ్ సబ్జెక్ట్ June 8 నుంచి స్టార్ట్ అవుతుంది. సో పేడే 50 కోడ్ అప్లై చేసుకోండి. మీకు 5th వరకే నేను ఆఫర్ పెట్టాను, బట్ ఇప్పుడు కొత్త బ్యాచ్ లాంచ్ చేసాం కదా, అది ఎక్స్టెండ్ చేద్దాం లేదని ఇంకా డిసైడ్ అవ్వలేదు. సో మీరు డెసిషన్ తీసుకుంటే ఇప్పుడే తీసుకోండి. ఎందుకో చెప్తాను చూడండి. యూ కెన్ టెక్స్ట్ మీ అట్ 9705861166. ఇప్పటి వరకు ఎవరు ఇవ్వని విధంగా లైవ్ బ్యాచ్కి టోటల్ షెడ్యూల్ ఇస్తున్నాను నేను. టోటల్ షెడ్యూల్ అంటే ఎండ్ టు ఎండ్ మీకు 3.5 months ప్రిపరేషన్ ఎలా పాసిబుల్ అని అడిగారు కదా, చూడండి ఇక్కడ మన దాంట్లో మెషిన్స్ నెట్వర్క్స్ అండ్ డిజిటల్ సర్క్యూట్స్ రికార్డెడ్లో అవైలబుల్గా ఉంటాయి. మైక్రో ప్రాసెసర్ కూడా నేను త్వరలో అప్లోడ్ చేస్తాను రికార్డెడ్లో. ఇవి లైవ్ కూడా తర్వాత చెప్తాను, మీరు కావాలంటే అది కూడా చూసుకోవచ్చు. బట్ రికార్డెడ్లో ఎందుకు పెట్టానంటే నెట్వర్క్స్ మీకు అర్థమైతేనే మిగతా సబ్జెక్ట్స్ అర్థమవుతాయి కాబట్టి. టేక్ దిస్ టైం, అంటే 8th మనం లాంచ్ చేస్తున్నాం కదా, ఈ రోజు జాయిన్ అయితే మీరు ఒక 3-4 daysలో నెట్వర్క్స్ బేసిక్స్ కంప్లీట్ చేసుకోండి. కోర్స్ ఇప్పుడే తీసుకోండి, డిలే చేయొద్దు. ఓకే, అప్పుడు మీకు చూడండి మెషిన్స్ మనకి 25th స్టార్ట్ అయింది, జూలై ఎండ్ కంప్లీట్ అయిపోతుంది. డైలీ ఈవినింగ్ 6 to 8 క్లాసెస్ జరుగుతున్నాయి. సో మెషిన్స్తో పాటు 8th నుంచి పవర్ సిస్టమ్ మార్నింగ్ 7 to 9:30 ఒక క్లాసు, అండ్ నైట్ 8:30 to 10 డైలీ మనం 6 hours క్లాస్ ప్లాన్ చేస్తున్నాం June 8 నుంచి. మరి సిలబస్ కంప్లీట్ చేయాలి కదా, వితౌట్ ఎనీ కాంప్రమైజ్. చూడండి మెషిన్స్ కి 130 hours టీచ్ చేస్తాం, పవర్ సిస్టమ్ కి 100, పవర్ ఎలక్ట్రానిక్స్, మెజర్మెంట్స్, కంట్రోల్స్, ఇలా ఏ సబ్జెక్ట్ లో కూడా 10% కూడా మనం కాంప్రమైజ్ కాము. ఎందుకంటే ఇక్కడ చూడండి అదర్ ఇన్స్టిట్యూట్స్ లో ఏం జరుగుతుందంటే ఫౌండర్స్ వేరుంటారు, టీచర్స్ వేరుంటారు. సో ఫౌండర్స్ టీచర్స్ గా ఉంటే ఏమవుతుందంటే అవర్స్ విజన్లో ఎప్పుడు కాంప్రమైజ్ కావు. అదే ఫౌండర్స్ వేరు, టీచర్స్ వేరు అయితే మినిమల్ అవర్స్ లో కూడా చెప్పించి సిలబస్ ఫినిష్ చేస్తారు. అందరూ అలా చేస్తారని చెప్పను, జనరల్లీ పాసిబిలిటీ. ఇక్కడ అట్లాంటి ప్రాబ్లమే లేదు, మనకి ఫ్లెక్సిబిలిటీ ఉంది. ఎవ్రీ టీచర్ వాళ్ళంతటా వాళ్ళే చెప్తారు, నాకు ఇన్ని అవర్స్ కావాలి సార్, ఇంత విధంగా నేను సిలబస్ కంప్లీట్ చేస్తానని. టైమింగ్స్ తో సహా చూపిస్తున్నాను చూడండి. పవర్ సిస్టమ్స్ June 8 స్టార్ట్ అయ్యి July 10 100 hours విష్ణు సార్ టీచ్ చేస్తారు. యూ కెన్ సీ హీఈస్ లైక్ గాడ్ ఆఫ్ పవర్ సిస్టమ్స్. మెషిన్స్, హీఈస్ లైక్ గాడ్ ఆఫ్ మషిన్స్. అంటే నేను అందరికీ అదే ట్యాగ్ ఇవ్వగలను, ఇస్తాను కూడా. ఎందుకంటే బిలీవ్ ఇన్ మీ, వాళ్ళ దగ్గర చదివిన స్టూడెంట్ ఎవరినైనా అడగండి, దే విల్ సే దే ఆర్ ద బెస్ట్. సురేంద్ర సార్ కానీ, విష్ణు సార్ కానీ, భాను సార్ కానీ, ఫర్ కోర్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ దే ఆర్ ద బెస్ట్. నా గురించి నేను చెప్పను, నా దగ్గర ఎవరైనా చదివితే వాళ్ళని అడగండి. వాళ్ళు 100 మంది దగ్గర చదివినా సరే ఆఫ్టర్ స్టడీయింగ్ నెట్వర్క్స్ ఫ్రమ్ మీ దే ఫీల్ ఎస్ దిస్ ఈస్ హౌ వీ వాంట్ టు లెర్న్ సార్ అని ఫీల్ అవుతారు. సో యూ కెన్ సీ హియర్ ఆల్ సబ్జెక్ట్స్ కి మొత్తం మెజర్మెంట్స్ వచ్చి మనకి August 3 స్టార్ట్ అవుతుంది 27th వరకు. కంట్రోల్స్ కూడా 2 సబ్జెక్ట్స్ ఎప్పుడు ప్యారల్ గా జరుగుతాయి మనకి, యూటిలైజేషన్ అండ్ యాప్టిట్యూడ్ రీజనింగ్. ఐదర్ ఎన్ఎల్ఎన్ శర్మ సార్ మనకి ఆల్రెడీ గేట్ లో చెప్తున్న సార్ చెప్తారు, లేకపోతే ఐ విల్ అనౌన్స్ ద న్యూ ఫ్యాకల్టీ డిపెండింగ్ ఆన్ ద టైమింగ్ అవైలబిలిటీ ఆఫ్ ద టీచర్. ఓకే, అనలాగ్ సర్క్యూట్స్ కి మోస్ట్ ప్రాబ్లీ నేనే చెప్తాను. నాకు కుదరకపోతే ఐ మే అసైన్, బికాజ్ మనకి కొంచెం ఎక్కువ పనులు ఉంటాయి కదా, మీకు తెలిసిందే. సో దిస్ ఈస్ ద టెంటేటివ్ September 20th, మాక్సిమం September 30 వేసుకోండి, మన సిలబస్ కంప్లీట్ చేస్తాం. ఇక్కడ ఎప్పుడైనా టీచర్ కి కుదరకపోతే ఒక 1 hour అటు ఇటు అవ్వచ్చు, షెడ్యూల్ పైది కిందకు వెళ్ళొచ్చు, బట్ ఇన్ ఎనీ కేస్ వీ విల్ ఫినిష్ ద సిలబస్. మీరు ఈ స్క్రీన్ షాట్ తీసుకోండి, మీరు కూడా ఇదే విధంగా ప్రిపేర్ అవ్వండి. ఇదే షెడ్యూల్ మీరు వేసుకుని ఇంటి దగ్గర చదువుకున్నా సరే ఐఎమ్ వెరీ హ్యాపీ, నో ప్రాబ్లం. ఓకే, సో దిస్ ఈస్ హౌ వీఆర్ గోయింగ్ టు ఫినిష్. ఇందులో ఏంటంటే మనం క్లాస్ అయిపోయిన తర్వాత మొత్తం నోట్స్ మీరు రాసుకోవాల్సిన పని లేకుండా మేమే అప్లోడ్ చేసి ఇచ్చేస్తాం. మీరు లైవ్ మిస్ అయితే రికార్డెడ్ లో ఎన్నిసార్లు కావాలితే అన్నిసార్లు చూసుకోవచ్చు. అది కాకుండా మనం టెస్ట్ సిరీస్ ఫ్రీగా ఇస్తున్నాం. ఇక్కడ టెస్ట్ సిరీస్ లో ఉన్న గొప్పతనం ఏంటంటే విత్ ఇన్ 1.5 month మన టెస్ట్ సిరీస్ మొత్తం రెడీ చేసేస్తున్నాం. మన టెస్ట్ సిరీస్ టీచర్స్ తయారు చేస్తున్నారు. ఎవ్రీ టీచర్ ఆ పర్టికులర్ సబ్జెక్ట్ కి టెస్ట్ సిరీస్ తయారు చేసిస్తున్నారు. ప్రతిరోజు ఒక 10 questions అని మేము పెట్టుకుని ఆ క్వశ్చన్స్ అన్ని ప్రింట్అవుట్ చేయించి మనం టైప్ చేస్తున్నాం. దానివల్ల ఏంటంటే క్వాలిటీ ఆఫ్ క్వశ్చన్ చాలా బాగుంటుంది. మిగతా చోట్ల ఏమవుతుందంటే నేను వర్క్ చేశాను కాబట్టి నాకు అన్ని చోట్ల ఏం జరుగుతుందో తెలుసు కాబట్టి ఐ వాంట్ టు సే వన్ థింగ్ ఈస్ జనరల్ గా సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్, రీసెంట్ ర్యాంకర్స్ క్వశ్చన్స్ చేస్తారు. ఇక్కడ టీచర్స్ చేస్తున్నారంటే మీకు ఆ క్వశ్చన్స్ ద్వారా రివిజన్ అయిపోయేలా ఉంటుంది. ఎవ్రీ వీక్ మనం 10 questions తో ఆ వీక్ లో జరిగిన టాపిక్ మీద ఎగ్జామ్ పెడతాం. ఆ 10 questions ఎలా ఉంటాయంటే ఆ వీక్ లో ఏం చదివారో అదంతా రివైజ్ అయిపోయేలా ఉంటుంది. సో దిస్ ఈస్ ద బెస్ట్ స్ట్రాటజీ. అంటే టీచర్స్ స్టూడెంట్ కి కన్వీనియంట్ గా ఎలా ఉంటుందని ఆలోచించి డిజైన్ చేసిన కోర్స్ ఇది. సో ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ హియర్ దెర్ ఇస్ నో బెటర్ ప్లాట్ఫామ్ దాన్ దిస్. సో దిస్ ఇస్ ద టోటల్ షెడ్యూల్ అండ్ క్లాసెస్. అరౌండ్ 750 hours ఆఫ్ కంటెంట్ మీకు దొరుకుతుంది.
టెస్ట్ సిరీస్ దొరుకుతుంది, నోట్స్ దొరుకుతుంది. ఎవ్రీథింగ్ వీ విల్ బి ప్రొవైడింగ్ యూ. స్టిల్ ఇఫ్ యూ హ్యావ్ డౌట్స్ యూ కెన్ టెక్స్ట్ మీ అట్ 9705861166. ఈ వీడియో డిస్క్రిప్షన్ లో కోర్స్ పర్చేస్ లింక్ ఇస్తున్నాను. మీరు ఏపీబీఎస్సీ, ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, సార్ టీజీబీఎస్సీకి 1000 ఫీజు ఎందుకు ఎక్కువ పెట్టారు సార్ అని. అంటే ఏపీబీఎస్సీ నేను ముందు లాంచ్ చేశాను, వాళ్ళకి నేను జిఎస్ ఇంక్లూడ్ చేయలేదు. ఇప్పుడు టీజీపీఎస్సీ వాళ్ళకి జిఎస్ ఇంక్లూడ్ చేశాను. మరి దానికి ఛార్జ్ చేస్తున్నారా సార్, ఫ్రీ అన్నారు కదా నుంచి. మీ ఇద్దరికి ఒకటే ప్రైస్ పెట్టాను అనుకోండి, వాళ్ళు వచ్చి నన్ను అడుగుతారు, సార్ అదేంటి సార్ మేము ముందు జాయిన్ అయ్యాం, మరి మాకేమో తక్కువ ప్రైస్, మాకు వీళ్ళకి సేమ్ ప్రైస్ పెట్టి వీళ్ళకి ఎక్స్ట్రా ఫీచర్స్ ఇస్తున్నారు కదా అని చెప్పి అడుగుతారు. వాళ్ళకి కూడా నేను ఆన్సర్ చెప్పాలి కాబట్టి ఒక జస్ట్ 1000 డిఫరెన్స్ పెట్టాల్సి వచ్చింది అంతే. సో ఇక్కడ క్లాసెస్ అయితే ఇద్దరికి కామన్ గానే జరుగుతాయి. ఇప్పుడు ఏమైనా కొత్త సబ్జెక్ట్, ఇప్పుడు దిస్ టోటల్ సిలబస్ ఈజ్ యాజ్ పర్ ఏడబ్ల్యూఈ ఆర్ఎండ్బి ప్రకారం. ఇది కాకుండా ఈసీ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే నాకు మెసేజ్ చేయండి, నేను మీ నెంబర్ సేవ్ చేసుకుని ఈసీ లాంచ్ అయినప్పుడు మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. ఓకే, సో దిస్ ఈస్ ద టోటల్ ప్లాన్. సెప్టెంబర్ వరకు జనరల్ గా మన క్లాసెస్ ఎప్పుడు ఉంటాయంటే మార్నింగ్ క్లాస్ ఉంటుంది లేదా ఈవినింగ్ ఉంటుంది 7 to 9:30 అండ్ ఈవినింగ్ 8:30 to 10 లైక్ దట్. క్లాసెస్ అనేవి పెర్ఫెక్ట్, అంటే మీకు ప్రాపర్ గా మీరు ఇబ్బంది పడకుండా ఉండేలాగే షెడ్యూల్ ప్లాన్ చేసాం. చూడండి, ఐదర్ ఈవినింగ్ 7 to 8 అలాగే మీ క్లాసెస్ ఐదర్ మార్నింగ్ ఈవినింగ్ ఉంటాయి. ఇన్ బిట్వీన్ యూ విల్ బి హ్యావింగ్ టైమ్ టు రివైజ్ ద థింగ్స్. మీరు ఫుల్ టైం ఇవ్వగలిగితే దిస్ విల్ బి ద బెస్ట్. మరి జాబ్కి వెళ్తే ఇన్ అవర్స్ ఎలా ఇస్తాం సార్ అంటే, మీరు 1.5x లో వీడియో చూడండి, మీకు 6 hours క్లాస్ 4 hours లోనే అయిపోతుంది. ఓకే, రికార్డెడ్‌లో ఎప్పుడు కూడా మనకు చాలా టైం సేవ్ అవుతుంది ప్రిపేర్ అవుతున్నప్పుడు. ఒక్కొక్కసారి మీరు నోట్స్ ద్వారా ప్రిపేర్ అయ్యి కూడా టైం సేవ్ చేసుకోవచ్చు. ఈ క్లాసెస్ అన్నీ వింటూ మీరు ఎక్కువ టైం ఇవ్వగలిగితే, ఆ క్లాస్‌లో ఉన్న నోట్స్ అంతా ఒక బుక్‌లో రాసుకోగలిగితే బెస్ట్ ప్రిపరేషన్ మీకు అయిపోయినట్టే. ఓకే, సో that's it guys. Anything else if you want, you just text me at 970-586-1166. సో రేపు మళ్ళీ మనం డీటెయిల్డ్ స్ట్రాటజీ అనాలిసిస్ అవన్నీ డిస్కస్ చేద్దాం. సో మన దగ్గర ఇప్పుడు జనరల్ స్టడీస్ ఉంటుంది, టీజీపీఎస్సీ, ఏపీబీఎస్సీ. మీరు ఒకవేళ పాలిటెక్నిక్ లెక్చర్ ప్రిపేర్ అవ్వాలనుకున్నా, దేనికి ప్రిపేర్ అవ్వాలనుకున్నా, దిస్ విల్ బి ద హోలిస్టిక్ ప్లాట్ఫామ్. అండ్ బిలీవ్ ఇన్ మీ, ఫర్ తెలుగు స్టేట్స్ దిస్ విల్ బి ద ఓన్లీ వన్ ప్లాట్ఫామ్. నన్ను నమ్మండి, ఓన్లీ వన్ ఇన్ ద సెన్స్ ది బెస్ట్ ప్లాట్ఫామ్ అవుతుంది విత్ క్వాలిటీ ఆఫ్ కంటెంట్ అండ్ ఎఫర్డబుల్ ప్రైస్. మన ప్రైస్ల విషయంలో మనకి ఆల్రెడీ 300+ ఆఫ్ స్టూడెంట్స్ ఎన్రోల్డ్. నేను ఒక 500 స్టూడెంట్స్ అయ్యాక సరదాగా మీ ముందే సెలబ్రేట్ చేస్తాను. ఇప్పుడు యూట్యూబ్ స్టూడెంట్స్ కూడా రేపు ఒక మంచి సిరీస్ లాంచ్ చేస్తున్నాం. ఎవ్రీ డే మీకు సబ్జెక్ట్ రివైజ్ అయ్యేలాగా. ఈరోజు భాను సార్ కూడా క్లాస్ పెట్టారు కదా, యూట్యూబ్ స్టూడెంట్స్ అయినా సరే, మన దగ్గర పెయిడ్ స్టూడెంట్స్ అయినా సరే, ఎవ్రీ స్టూడెంట్ మస్ట్ బి ఏబుల్ టు లెర్న్ ఫ్రమ్ అవర్ ప్లాట్ఫామ్ ఓన్లీ. దట్ ఈస్ మై అల్టిమేట్ ఎయిమ్. దట్స్ ఇట్. ఓకే, సీ యూ ఆల్ గైస్ విత్ న్యూ వీడియో. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఆర్ యూ కెన్ ఆస్క్ మీ ఫర్ ఎనీ డౌట్స్. ఆల్వేస్ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ కీప్ యువర్ కన్సిస్టెన్సీ. కన్సిస్టెంట్గా ఉంటే మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. డోంట్ లూజ్ యువర్ కాన్ఫిడెన్స్. సీ యూ ఆల్, బై బై.